జనరల్ గా పెట్రోల్ బంకుల్లో ట్యాంకర్లతో తీసుకొచ్చి ఆయిల్ నింపుతారు కదా, అయితే ఇక్కడ చూడండి మా ట్యాంకే నింపేస్తున్నాడు. ఓయ్ అంటే భయం మరి ఎక్కడైపోద్దో ఎక్కడ ఉండకుండా పోయిద్దో అని. ఓరి నాయనో, ఈ ట్యాంక్ నిండటానికి ఎంతసేపు పట్టుద్దో మరి. కానీ అన్న కానీ ఈరోజు బంక్ అంతా నువ్వే ఖాళీ చేసేలా ఉన్నావు. కానీ అయితే ఇప్పుడు ఇదంతా తీసుకెళ్లి బ్లాక్ లో అమ్మకపోతే చాలు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ అన్న ట్యాంకర్ తో వస్తే ఈ అన్న పెద్ద డ్రమ్ వేసుకొచ్చేసాడు. ఓహో అన్న, ఇంటి పైన ఉండాల్సిన వాటర్ డ్రమ్ ని బండి మీద పెట్టుకొచ్చేసాడు. ఏంటిది నీకేనా ఊరు మొత్తానికా? ఓమో ఓమో, ఆ బిల్లు చూడండి. అంటే ముందు జాగ్రత్త, ఆయిల్ క్రైసిస్ అయితే రిజర్వ్ లో ఉంటదని. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి. ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళ ఉన్నారు, ఎవ్వరో ఎక్కడ తగ్గట్లా. డ్రమ్ములు డీజిల్ తో ఏందన్నా ఇది? అయితే మీరు ఇప్పటి వరకు అబ్బా అనిపించేలా 5,000తో కొట్టించడం చూసుంటారు, 10,000 కొట్టించడం చూసుంటారు, 25,000 కొట్టించడం చూసుంటారు. ఇక్కడ చూడండి లక్ష రూపాయల డీజిల్, ఒకేసారి ₹1,00,000 డీజిల్ ఏందన్నా? అంటే సోషల్ మీడియాలో జరిగే ఆగానికి అలర్ట్ అయిపోయి ఎంత దెబ్బకి బంకు బయట అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెట్టేస్తారు. ఇంకా మామూలుగా లీటర్ బాటిల్ 2 లీటర్ల బాటిల్లో పెట్రోల్ కొట్టించుకెళ్ళడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ అన్న 20 లీటర్ బాటిల్ పెట్టుకొచ్చేసాడు. యాగుండు బాయ్, రేపు పెట్రోల్ అయిపోతే మీరు ఇస్తారా నాకు? కానీ నీదేలే మొత్తం. కానీ లేదు, ముందు జాగ్రత్త అంతే. ఎందుకు? ఏం లేదు, రేపు ఏమైనా అనుకోకుండా తేడా జరిగితే మందే హవా ఉంటది మళ్ళా. ఎందుకంటే మన దగ్గర అంత ఉందా మరి. వాళ్ళందరిదేమో కానీ ఇక్కడ ఈ అన్న చూడండి, ఇదేంటి కారు మొత్తం డ్రమ్ములు వేసుకుపోతున్నాడు. పెద్ద ప్లానింగ్ ఇది, పెద్ద స్టాక్ మెయింటైన్ చేద్దామని. ఊరు మొత్తం ఒకేలా ఉన్నట్టున్నారుగా, ఎవరికాలు డ్రమ్ములు వేసుకుపోతున్నారు. ఇంతలా ఎవరు భయపెట్టారన్న మిమ్మల్ని? ఎవరు ఎక్కడ తగ్గట్లా, 1,00,000 ఖర్చైనా పర్లా, మినిమం 2 డ్రమ్ములు ఉండాల్సిందే అన్నట్టున్నారు అందరూ. ఓరి నాయనో, ఇంక ఈ దెబ్బకి బంకులో స్టాఫ్ కూడా సరిపోవట్లేదు అనుకుంటా. ఎవరి డ్రమ్ము వాళ్ళే నింపేసుకుంటున్నారు. పట్టు తోడుకున్నోడికి తోడుకున్నంత అన్నట్టుంది వ్యవహారం. అంటే ఏం లేదు, ఒకళ్ళని చూసి ఒకళ్ళకి భయం పుట్టేసి దబ్బాలు తోడుకెళ్ళిపోతున్నారు. అసలు ఎక్కడ చూడండి, రేషన్ దగ్గర కూడా ఎంత క్యూ ఉండదు. మెయిన్ పాయింట్ అదే, భయపెట్టేశారు. ఇక ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు భయంతో ఇదంతా. ఒకవేళ నిజంగా జరిగితే అనే పాయింట్ ఇది. ఏమైందిరా? ఒక పక్క పెట్రోల్ షార్టేజ్ అనేది భయం దగ్గర ఆగిపోతే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ నిజం చేసింది. నిజంగానే కరువు అయిపోయింది. ఇప్పుడు పెద్ద క్యూలు అయిపోయినాయి. మన సైడ్ తక్కువే కానీ నార్త్ సైడ్ ఎక్కడ చూసినా పెద్ద క్యూలు, సిలిండర్లు పట్టుకుని. ఏం చేస్తారు మరి? వంట చేసుకోవాలిగా. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. అదే ఇప్పుడు నా ముందు అంబానీ ఆదాని కూడా సరిపోర్రా అనే యాటిట్యూడ్ తప్పు లేదు మరి. కాళ్ళ కింద చూడండి, ఇప్పుడు అందరికన్నా రిచ్ ఈ అక్కే. కానీ అక్క ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఇక్కడ అన్న వైఫ్ కోసం ఎవ్వరు ఇవ్వలేని ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఏ ఐఫోన్ దీని ముందు పనికిరాదు. చూడండి, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటదిలే, ఏ ఉండదు, లోపల గ్యాస్ సిలిండర్ ఉంటది. సూపర్ అన్న, అసలు సమస్య లేదు మరి. ఎవరైనా ఇంప్రెస్ అవ్వాల్సిందే. ఈ టైంలో ఈ రేంజ్ గిఫ్ట్ ఇవ్వడం అంటే మరి మాటలు కాదన్నా, వేరే లెవెల్ అంతే. ఇది ఇంకా ఓవర్. ఇల్లు చూడండి, దాన్ని తీసుకెళ్ళేంటో అర్మార్లో దాస్తున్నారు. ఓహో, ఎక్క చూడండి. ఇప్పుడు మనకి దీనికన్నా ప్రీతి అయినది ఏమీ లేదన్నట్టు జీవిత భాగస్వామిని ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తుంది. ఓహో, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదేం సెటప్ పక్కు. అంటే కరువు మరీ ఇంత ప్రేమను పెంచేస్తుంది అనమాట. తగ్గట్లా అస్సలు తగ్గట్లా ఇల్లు. ఎవరైనా ఆపండ్రా వీళ్ళనే. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. గ్యాస్ లేకపోతే ఏంట్రా, నా బుర్ర నిండా బేభత్సమైన ఐడియాలు ఉన్నాయి అంటున్నాడు ఈ అన్న. నిజమే అన్నా, నువ్వు కేక. మరేం చేస్తాడు, కూర వండుకోవాలి, గ్యాస్ లేదు. అందుకే ఇలా సెట్ చేశాడు, వాటర్ హీటర్ ని కర్రీ మేకర్ లా మార్చేశాడు. అంతే అన్న, నువ్వు మాత్రం ఎక్కడ తగ్గేదలే. ఓహోహో, తెలివితేటలు ఒకళ్ళిద్దరికైనా ఏంటి, ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు తెలివి మీరిపోయారు. తప్పుకోండి, నన్ను మించిన వాళ్ళు ఎవర్రా అని ఈ అన్న వచ్చాడు ఇప్పుడు సీన్ లోకి. కలకల్లాడే మ్యాగీ కొవ్వొత్తులతో రెడీ. క్రేజీ.
ఇక్కడ ఈ యొక్క ప్రేమాయాణం గ్యాస్ సిలిండర్ తో. ఇప్పటి వరకు నా మనసులో ప్రేమ ఏదైనా అయి ఉండని, ఇప్పటి నుంచి మాత్రం నువ్వే. నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదలొద్దు. అంటే ప్రస్తుత పరిస్థితిని ఇలా కామెడీ రీల్స్ చేస్తున్నారు. ఈ ఎల్పిజి షార్టేజ్ సిచ్యువేషన్ వల్ల జనాలకి కట్టెలపోయే విలువ తెలిసి వచ్చింది. ఇదిగో ఇక్కడ ఈ అక్క అయితే దెబ్బకి బోయి ధర్ముల్లా మారిపోయింది, పుల్లలేరుకొచ్చేస్తుంది. అసలు ఎక్కడ ఒక ఏసు కూడా వదలరు. ఇంకా గత 2-3 రోజుల నుంచి ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే అది ఇండక్షన్ స్టవ్ కంపెనీ వాళ్ళే. పీక్స్ లోకి వెళ్ళిపోయినాయి సేల్స్. పీక్స్ అంటే మామూలు పీక్స్ కాదు, అసలు అవుట్ ఆఫ్ స్టాక్. దెబ్బకి గ్యాస్ స్టవ్లు పక్కకి నెట్టేసి ఇండక్షన్ స్టవ్లు తెచ్చేశారు. ఏం చేస్తారు మరి, పరిస్థితి అలాంటిది. నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. జాలీగా గ్యాస్ పొయ్యి మీద పని అవగొట్టే వాళ్ళు ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కష్టాలు పడాల్సి వస్తుంది. ఏముందిలే ఎన్ని రోజులు. ఇంకా హోటల్ వాళ్ళ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా దెబ్బపడింది ఏళ్లకే పాపం. కమర్షియల్ సిలిండర్లన్నీ ఆపేశారు. మరి ఇంకా హోటల్ నడవాలంటే ఇలాంటి హ్యాకులు తప్పవు. చిన్నగా గ్యాస్ పొయ్యిలు పక్కకు దింపి ఈ కట్టెల పొయ్యిలు ఎక్కించారు. తప్పు లేదు, తప్పదు. ఇంకా చిన్న హోటల్ నుంచి స్టార్ హోటల్ వరకు ఇదే పరిస్థితి. ఎవడైనా మరి తప్పదు. ఇదిగో ఇప్పుడు బెంగళూరు పీజీల్లో అయితే ఇది పరిస్థితి. ఎక్కడికక్కడ కట్టెల పొయ్యిలు పెట్టేసి వండుతున్నారు. ఇంకా సర్లే, కొంతమంది పీజీలు అయితే ఎలా అయినా చేస్తున్నారు. మరి కొంతమంది అయితే బయట బోర్డులు పెట్టేస్తున్నారు, గ్యాస్ సిలిండర్స్ లేకపోవడం వల్ల ఈ రోజు భోజనం పెట్టలేము అని. నార్మల్ అప్పుడు ఎన్ని సోకులు పోయినా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే హార్డ్ రియాలిటీ కనిపించింది కొంతమందికి. ఇక్కడ ఈ రెస్టారెంట్ ఏదో చూడండి, మామూలుగా బిల్లులో GST ఐటమ్ చూస్తుంటారు, వీళ్ళు గ్యాస్ అంట. అంటే గ్యాస్ కొడేసేస్తున్నారు. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. మీరు ఇప్పటి వరకు రోడ్ల పైన ఎన్నో రకాల నిరసనలు చూసుంటారు, కానీ ఈ ఆంటీలు చూడండి గ్యాస్ బండకి సావు కళ్ళు తీసుకొచ్చారు. దానికో దండేసి దాన్ని పండబెట్టారు, ఏదో సావు దగ్గర ఏడ్చినట్టు. ఏటో ఇక్కడ ఈ అన్న బస్తాను తీసుకెళ్లి జాగ్రత్తగా సైకిల్ మీద పెట్టాడు, అది రివర్స్ లో పెద్ద ఘాటు పెట్టింది. చూసుకోవాలిగా అన్న. ఏంటి ఏం చేస్తున్నాడు ఈ ముసలాయన అంటే? తాత దాన్ని టీవీ అనుకుంటున్నాడు. యారా బొమ్మ రాకుండా గీతలు వస్తున్నాయి అని చెప్పి సిగ్నల్ అడ్జస్ట్ చేస్తున్నాడు అనమాట. కానీ తాత కానీ అసలుడే గాని మహానుభావుడు. ఎవరయ్యా ఈ పెయింటింగ్ ప్లాన్ చేసింది? సరే ఏతే సరే, ఇలా గంట పెట్టడానికి ఏ ప్లేస్ దొరకనట్టు చూడండి ఎక్కడ పెట్టారు. అయ్యో అక్కడెలా పెట్టారా? ఇదేంటి అంటే ఎన్నో రకాల ప్రదక్షిణలు చూసాం, కానీ ఇటువంటి ఈ రకమైన ప్రదక్షిణలు మాత్రం నేనైతే ఎప్పుడు చూడలా. మరి మీరు చూసారేమో. ఓరే ఓరే ఓరే, ఏమో అక్కడ ప్లేస్ లో ఇలా చేస్తారేమో, మనకు తెలియదు. నిజంగా అంగ ప్రదక్షిణ ఇలా చేస్తారని మాత్రం ఎప్పుడు చూడలే. కానీ క్రియేటివ్ గా ఉంది, ఏమంటారు? అది కాదురా క్రియేటివిటీ, ఇక్కడ నా క్రియేటివిటీ చూడండి అంటున్నా. ఇక్కడ ఈ అన్న, అన్నా ఏం చేస్తున్నావు? కనపడట్లా, పంపు కొడుతున్నాడు, వాటర్ పట్టుకుంటున్నా. పట్టుకో. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.